అక్షయ అంటే తరగనిది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు జనం. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత ఉన్నంతలో బంగారం కొంటుంటారు. ఈసారి కూడా అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ షాపుల రద్దీగా మారాయి. షాపింగ్ మాల్ స్పెషల్ ఆఫర్స్ తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అక్షయ తృతీయ, అక్షయ అంటే క్షయం కానిది. ఈరోజు బేసికల్గా ఏదైనా ఒక డేలో శుభ గడియలు అన్నీ చూస్తారు. అక్షయ తృతీయకు వచ్చేసరికి డే మొత్తం కూడా శుభ గడియలు ఉంటాయి. ఏ టైంలో అయినా మనం ఏదైనా కార్యం ప్రారంభించాలి అంటే అక్షయ తృతీయ రోజు ఏ సమయంలో అయినా ప్రారంభించవచ్చు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఐశ్వర్యానికి అధిపతిని కుబేరుణ్ణి చేసిన డే కూడా ఇదే అని చెప్తున్నారు. నమ్మకాలు ఏవైనా ఈరోజు మాత్రం లలిత జ్యువెలరీస్లో చాలా క్రౌడ్ కనిపిస్తోంది. మరి అక్షయ తృతీయ గురించి వాళ్ళకున్న అనుభవాలు ఏంటి, ఈరోజు షాపింగ్కి ఎక్స్పెషల్లీ ఎందుకు వచ్చారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అక్షయ तृतीया के बारे में आपको क्या पता है? एवरी ईयर आप बाई करते? एवरी ईयर कुछ ना कुछ डॉटर के लिए बाई करते, सिल्वर नहीं तो गोल्ड. 10 ईयर से इधर ही आ रहे. एवरी ईयर आते बोल रहे हैं आप, क्यों इधर ही आते एवरी ईयर? इधर प्राइस रीजनेबल रहता, क्वालिटी अच्छा रहता, डिजाइन्स ज़्यादा रहते, सर्विस भी अच्छा रहता. ఇక్కడ ఒక క్యూట్ కపుల్ ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. ఈ రోజు ఏం కొనడానికి వచ్చారు? అక్షయ తృతీయ కదండి, జనరల్గా షాపింగ్ చేసి ఒక మంచి ఐటెం తీసుకొని వెళ్దామని వచ్చాము. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం షాపులు కిటకిటలాడాయి. అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు జనం. అందుకే పెద్ద ఎత్తున బంగారం షాపులకు క్యూ కట్టారు. సెంటిమెంట్ గా భావించి ఉన్నంతలో ఎంతో కొంత గోల్డ్ కొన్నారు జనం. మహిళలే కాదు, పురుషులు కూడా గోల్డ్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. తాము ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటామని చెప్పారు. అక్షయ తృతీయ నాడు అన్ని శుభగడియలు ఉంటాయని, మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన రోజు గోల్డ్ తీసుకుంటే ఏ పని తలపెట్టినా కలిసి వస్తుందని నమ్ముతామంటున్నారు. సో అక్షయ తృతీయ ఏమంటే ఒక లక్ కలిసి వస్తుంది అనే ఒక ఆ పర్స్పెక్షన్తో ఈరోజు మేము యాక్చువల్లీ స్కీమ్ తీసుకున్నామండి. ఇక్కడ ఆ స్కీమ్ లక్కీగా మాకు ఈరోజు కలిసి వచ్చింది. మాకైతే సెంటిమెంట్ అనమాట, ప్రతి ఇయర్ కొంటానండి. భవిష్యత్తులో గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు షాపుల నిర్వాహకులు. తమ షాపులో తరుగు విషయంలో ఎలాంటి మోసాలు ఉండవని, ప్రతి దానికి బిల్ ఇస్తామని చెప్తున్నారు. పంజాగుట్ట లలిత జ్యువెలర్స్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అపార్ట్ ఫ్రమ్ అక్షయ తృతీయ మీరు ఎప్పుడు చెప్పేది ఏంటంటే డబ్బులు ఊరికే రావు, మీరిచ్చే క్లారిటీ ఏంటి అసలు కస్టమర్స్ కి? అక్షయ తృతీయ సందర్భం అనే కాదు, నార్మల్గా కూడా మన ఎండి సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ మీరు కంపేర్ చేయండి, గోల్డ్ ప్రైస్ ఎంత, వేస్టేజ్ ఎంత, దాని మీద వసూలు చేసే జిఎస్టీ ఎంత. సో దానికి క్లియర్గా సార్ మేమనేది అంటే మా ఎండి సార్ అనేది ఒక బుక్లెట్ అనేది వివరంగా అందులో పొందుపరిచారనమాట. ప్రజలకి గోల్డ్ అంటే తెలియని వాళ్ళకి కూడా సో గోల్డ్ ఇలా ఉంటుంది, దీని మీద వేస్టేజ్ ఎంత, ఇది జిఎస్టీ ఎంత, మీరు రేపు పొద్దున్న అమ్ముకున్నా సరే మీరు ఎంత దీంట్లో ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ మీరు నష్టపోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మీరు ఎవరు తీసుకున్నా సరే ఆ వేస్టేజ్లో ఉంటుంది. సో అని క్లియర్ కట్గా అది మనకి ఒక 10 ఇయర్స్ నుంచి మనకు కంటిన్యూస్ చెప్తూనే ఉన్నారు. సార్ బేసికల్గా కొన్నప్పుడు ఎవరైనా మళ్ళీ ఎక్స్చేంజ్కి ఇక్కడికే వస్తామని వెళ్తూ ఉంటారు, మరి మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్? 100%. ఇప్పుడు మనం ఆర్నమెంట్ ఏ విధంగా అయితే ట్రాన్స్పరెంట్గా ఉందో సో గోల్డ్ కూడా సో మన ఏదో స్పెషల్గా అప్రైజర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ప్యూరిటీ అనలైజర్ మీద మిషన్ మీద చూపిస్తారు. సో దాని మీద వాల్యుయేషన్ చేస్తారు. హాల్ మార్క్ ఉంటే వెయిట్ ఇంటూ రేట్ వేస్తాము. సో హాల్ మార్క్ లేకపోతే దాని ప్యూరిటీ ఎంత ఉందో దాని వాల్యూ ఇస్తాము. చాలా మంది గోల్డ్ ను భవిష్యత్ పెట్టుబడిగా భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఇతర ఇన్వెస్ట్మెంట్లు అంటే అందరికీ సాధ్యం కాదు. కాబట్టి బంగారం అయితే అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని గోల్డ్ ను కొనిపెట్టుకుంటున్నారు. అక్షయ తృతీయ అని కొంతమంది వస్తే అక్షయ తృతీయతో సంబంధం లేకుండా దీని ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తున్నామని కూడా చాలా మంది ఈ రోజు కొనడానికి వచ్చారు. కాకపోతే గోల్డ్ కొంటున్నాం కాబట్టి నమ్మకమైన ప్లేస్ లోనే కొంటాం, అది మాత్రం మేము చూసుకుంటాం అని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ కానీ ఎందులో కానీ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా హ్యూజ్ గా మనీ కావాలి. ఇందులో అయితే కొంచెంగా కొనొచ్చు, అవసరానికి కూడా అది హెల్ప్ చేస్తుంది అనే ఉద్దేశంతో చాలా మంది కొంటున్నారు.